హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నా దగ్గర ఒక కాకట్ట చిన్న కట్ట మిగిలింది, కొద్దిగా ఒక క్యారెట్ మిగిలింది, కొద్దిగా బీన్స్, చిక్కుడుకాయ మిగిలింది. ఇవి ఒక్కొక్కటిగా యూస్ చేసామనుకోండి దేనికి చాలు. అందుకని ఇవన్నీ కలిపి తాలింపు చేస్తున్నాను నేను. సరేనా? ఇది ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు చేశాను. మీరు కూడా వీలుంటే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. వీటిని 5-6 సార్లు శుభ్రంగా కడుక్కునేసేసానండి. ఇంకా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా అయితే కట్ చేసి పెట్టుకునేసానండి. ఇంకా స్టార్ట్ చేస్తాము. కొద్దిగా ఆవాలండి. ఇప్పుడు పప్పు దినుసులండి. కొద్దిగా వేగాక ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. నాకేస్తున్నాను. వేసినప్పుడు ఒక ఉడుకు వరకు మూత పెట్టకూడదు. వాళ్ళైతే మూత పెట్టరు. నేను ఒకసారి అడిగాను ఎందుకు మూత పెట్టకూడదు అని. మనకు కావాల్సిన ఆక్సిజన్ని అవి మనకిచ్చి మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుంటాయంట. తర్వాత అవి పచ్చగుండేంత వరకు కార్బన్ డైఆక్సైడ్ అందులో ఉంటుందంట. ఒక ఉడుకు ఉడికితే అవన్నీ బయట వెళ్ళిపోతాయంట. అందుకని ఒక ఉడుకు వరకు మూత పెట్టకూడదు. నిజమో అబద్ధమో నాకైతే తెలియదండి, వాళ్ళు చెప్పారు, నేను విన్నాను, అలా చేస్తున్నాను. ఇలా ఒక ఉడికైతే ఉడికింది. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి ఇందులో నీళ్ళు పోసేసి సన్న మంట మీద ఆవిరి మీద ఉడికిస్తున్నాను. ఈ ఆకుకూరలో కాయగూరలలో ఉండే వాటర్తోనే ఇది ఉడికిపోతుంది. ఆవిరి మీద ఉడికిపోయేసిందండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు తగ్గింది, ఉప్పు వేస్తున్నాను. పల్లీల పొడి వేస్తున్నానండి. అంతే, రెడీ అయిపోయిందండి. ఆవిరి మీద ఉడికించడం వల్ల టేస్ట్ స్మెల్ అయితే బాగుంటుందండి. అన్నం లేకైతే ఇలా తినేసేయవచ్చు, బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి, బాయ్.